ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఈ మాట ఇప్పుడు ఎవరి దగ్గరన్నా పైసలు ఉన్నాయండి? ఎవరన్నా వడ్డీకి లేకపోతే అప్పు ఇవ్వాలనుకుంటున్నారా? ఎక్కడ దాచిపెడితే మంచిది? బ్యాంకులో దాస్తే మంచిదా, లేకపోతే ఎవరికన్నా వడ్డీకి ఇస్తే మంచిదా? అది కూడా ఇప్పుడు మామూలు వడ్డీ కాదు, 10 రూపాయల వడ్డీ, 15, 20 రూపాయల వడ్డీకి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎంత గొప్పవాళ్ళు కదా నిజంగా. ఇలానే మేము ఇల్లు కట్టేటప్పుడు మాకు తెలిసిన ఒక ఆమె మాకు వడ్డీకి ఇచ్చింది పైసలు. వడ్డీకి ఇచ్చింది, ఎంతో ఒక 20,000 ఇచ్చినట్టుంది, వడ్డీకే ఇచ్చింది. మళ్ళీ ఆ డబ్బులు ఎలా సంపాదించిందంటే, ఎవరన్నా ఇప్పుడు హాస్పిటల్లో వాళ్ళు ఉంటారు కదా, బాగా హెల్త్ బాగానే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేసి, అంటే దేవుని పరిచర్య చేస్తున్నాము అని వైట్ శారీసే కట్టుకుంటారు. అంటే వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు, అంటే ఇలా జరుగుతుంది నా కళ్ళ ముందు, మాకు కూడా ఇలా జరిగింది అని చెప్పడానికి వెళ్ళి దేవుని పరిచర్య చేస్తున్నాము అని వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రార్థన చేసి ఖచ్చితంగా కానుక తీసుకోకుండా వాళ్ళు వెనక్కి తిరగరు. అది కానుక కూడా 2-3 రూపాయలు ఇస్తే కాదు, 10 రూపాయలు ఇవ్వాల్సిందే. అలా ఉన్నారు, మేమే చూసాము. ఇప్పుడు నేను హాస్పిటల్లో డెలివరీ అయి ఉన్నప్పుడు మా దగ్గరికి వేరే ఊరు నుంచి ఎవరో వచ్చారు, సిస్టర్ వాళ్ళు ఎవరో వచ్చింది, ఒక ఆమె వచ్చింది. అమ్మ మరి ఆపరేషన్ అదే కుట్లు పడ్డాయి కదా, మరి ప్రార్థన చేస్తాము, స్వస్థత ఇస్తాడు తండ్రి అని ప్రార్థన చేస్తుంది. చాలా సంతోషపడ్డాం. కానీ ఇక వెళ్ళిపోవట్లేదు, ప్రార్థన చేసి డబ్బుల కోసం ఆగింది. మన బాధేసింది. ఇదేంటి, ప్రార్థన చేస్తుంది దేవుడి కృపను బట్టి, తండ్రి ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తున్న స్వస్థత గురించి, చాలా మంచిది. కానీ డబ్బుల కోసమే నుంచుందంటే భలే బాధేసింది. సరే ఒక 10 రూపాయలు ఇచ్చాము, వెళ్ళిపోయింది. అలా సంపాదించిన డబ్బులు మాకు తెలిసిన ఆమె మాకే వడ్డీకి ఇచ్చింది. ఆమె చేయగలిగే పని చేసే ఓపిక ఉంది ఆమెకి. పని చేసుకుని ఆమెకు అంతకన్నా పెద్ద వయసు వాళ్ళే కష్టపడి పని చేసుకుంటున్నారు. కానీ వీళ్ళు అలా చేయకుండా ప్రార్థన చేసి అలా చందా అడిగి అలా తీసుకొని ఒక 20,000 మాకు వడ్డీకి ఇచ్చింది. అది మళ్ళీ తిరిగి ఇచ్చామనుకోండి, అలాంటి పనులు చేయొద్దు. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు అలా చేస్తే అది తప్పు, తండ్రికి నచ్చని పని. దానివల్ల వాళ్ళకు వచ్చిన శిక్ష ఏంటంటే, ఇప్పుడు ఆమెకి కాళ్ళు పనిచేయవు, నడవడానికి కాళ్ళు పనిచేయవు. ఒకనొక సమయంలో మంచిగా నడిచి మంచి యాక్టివ్గా ఉన్న మనిషి కాళ్ళు పడిపోయాయి. ఇక ఏం జరిగిందో తెలియదు, ఏమైందో తెలియదు, కాళ్ళు నడవనివ్వట్ల. తండ్రి ప్రతి పని కూడా ఖచ్చితంగా చూస్తూ ఉంటాడండి. చూడడు అని మీరు అనుకోవద్దు, ప్రతి ఒక్కరిని చూస్తాడు. మనం అనుకుంటా ఉంటాం, అరే వాళ్ళకేందో, వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది. మనం ఇంత జాగ్రత్తగా, ఇంత భయంతో, ఇంత వాక్యం ప్రకారం నడుస్తున్నా కూడా మనకెందుకు ఈ సమస్యలని అనుకుంటాము. కానీ ఒకానొక సమయం రానే వచ్చింది, వాళ్ళకి పడాల్సిన శిక్ష ఖచ్చితంగా వాళ్ళకు పడిద్ది, మనకు రావాల్సిన దీవెన మనకొచ్చింది. ఎవరిని చూసి మనం వాళ్ళ గురించి మనం ఇదేం అనుకోనక్కర్లేదు. దేవుడికి న్యాయం లేదు, దేవుడికి అసలు మనసే లేదు అనుకోనక్కర్లేదు. మేము ఒకప్పుడు అనుకున్నాము, నేను మనని అనుకునేవాళ్ళం, అదేంటన్నా తప్పు కదా, అట్లా ప్రార్థన చేశారు బాగానే ఉంది, చందా అడగడం ఏంది నాన్న అంటే, అవునమ్మా, కానీ మనం చెప్తే వాళ్ళు వినరు కదా అంట. సరే, కానీ మన మాట వాళ్ళు వినకపోవచ్చు, కానీ తండ్రి శిక్ష అయితే ఖచ్చితంగా అది పడాల్సిందే. పడింది, పాపం నడవలేకపోయింది. తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడి, తండ్రి ఎంత సున్నితమైన మనసో కదా, ఎంత సాత్వికమో కదా, ఎంత శాంతి, ఎంత ప్రేమ గల తండ్రి కదా. మరలా ఆమె చేసిన తప్పు పశ్చాత్తాపడి కన్నీటితో ఒప్పుకునేసరికి మళ్ళీ ఆ కన్నీరు తుడిచి ఇప్పుడు కొంచెం కొంచెం నడుస్తుంది. తండ్రి పిల్లలుగా మనం అసలు మనం చేసే ప్రతి పని కూడా తండ్రి చూస్తానే ఉంటాడు. అది మనం మాట్లాడే మాట అయినా, మన ప్రవర్తన అయినా, మన మనసైనా సరే, మన ఆలోచనలైనా ప్రతిదీ కూడా తండ్రి చూస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యానికి తగ్గట్టు మనం బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. ఇప్పుడు డబ్బులు మాకు అప్పిచ్చింది ఆమె, తిరిగి మేము ఇచ్చేసాము. మళ్ళీ అవి ఎలాగైనా సంపాదించనివ్వండి, మాకు అవసరం అయింది, తీసుకున్నాము, మళ్ళీ తిరిగి ఇచ్చేసాము, అయిపోయింది అందరితో. అయితే తండ్రి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎవరికి మనం అప్పు ఇవ్వాలంట, ఎవరికి అప్పిస్తే మనకి మళ్ళీ వెనక్కి వస్తాయంట. అది మనుషులకు అప్పిస్తే తిరిగి వస్తాయో రావో మనం చెప్పలేం, గ్యారంటీ ఇవ్వగలమా? 1 నెల, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు ఇస్తారు, కానీ తర్వాత కూడా వాళ్ళు ఇస్తారనే గ్యారంటీ ఉందా?
ఇప్పుడు మా మేనత్త ఉంది, 1,00,000 రూపాయలు వడ్డీకి ఇచ్చింది. ఆయన ఒక సంవత్సరం మంచిగా వడ్డీ ఇచ్చాడు. అసలు లేదు, వడ్డీ ఇస్తున్నాడు కదా అని హ్యాపీగా సంతోషంగా ఉంది. అసలు వడ్డీకే ఇవ్వకూడదు. నాకు చెప్పలేదు ఇచ్చేటప్పుడు. నాకు చెప్తే నేను ఊరుకోను. అత్తమ్మ నువ్వు వడ్డీకి ఇచ్చావు, అది బైబిల్కి విరుద్ధం, ఇక ఆ డబ్బులు రావు, నువ్వు వదిలేస్తాయని చెప్పేదాన్ని. తర్వాత లేదమ్మా నాకు చెప్పలేదు. తర్వాత ఏడుస్తుంది. ఏందత్తమ్మ అంటే, ఇట్లా ఇచ్చానమ్మా, ఫోన్ ఎత్తట్లేదు, వడ్డీ ఇవ్వట్లేదు, అసలు ఇవ్వట్లేదు, నాకేమో ఇప్పుడు తినడానికి కూడా ఇబ్బంది అయిందని. అసలు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంది? పోనీ అయ్యేది బ్యాంకులో వేసుకుంటే ఉండే కదా. తర్వాత 3 సంవత్సరాల దాకా ఆయన ₹1 ఇవ్వాల. మళ్ళీ నేను ఒకటే చెప్పా, నువ్వు చేసిన తప్పు కన్నీటితో పశ్చాత్తాపపడి దేవుని తండ్రి దగ్గర ఒప్పుకో. అయ్యా నాదే తప్పయ్యా, నేను ఆశపడ్డాను అయ్యా, డబ్బులకు ఆశపడ్డాను, నాదే తప్పు, వడ్డీకి ఆశపడ్డానని నువ్వు కన్నీటితో పశ్చాత్తాపపడు. దేవుని మనసు కరిగితే నీ డబ్బులు నీకు వస్తాయని చెప్పా. ఆమె విధవరాలు, తల్లి భర్త లేడు, పిల్లలు కూడా లేరు, ఒక్కతే ఒంటరిది. మేమే ఇక మా అత్తమ్మకి. అయితే ఇక తర్వాత పశ్చాత్తాపపడి కన్నీటితో తండ్రి పాదాలు పట్టుకొని అడిగితే ఇక దేవుడు చిన్నగా ఆయన మనసు కరిగించి తిరిగి మళ్ళీ ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కష్టపడి పని చేసుకునే వాళ్ళే. ఇక వాళ్ళకు ఉన్నప్పుడు ఉన్నంత ఎంతో కొంత, ఒకసారి 2,000, ఒకసారి 1,500, ఒకసారి 5,000 అట్లా తెచ్చి చేస్తున్నాడంట. అందుకే మీరు ఎవరికన్నా అప్పు ఇవ్వాలంటే 1కి 10 సార్లు ఆలోచించండి. అసలు వీళ్ళకి వడ్డీలకు అప్పిచ్చే కన్నా తండ్రికే అప్పివ్వండి, యెహోవాకే అప్పివ్వండి. మన తండ్రికి అప్పిస్తే వాడి ఉపకారం మనకు ప్రత్యుపకారం చేస్తాడు. తిరిగి మనకి వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ మొత్తం కలిపి మనకి ఇస్తాడట తండ్రి. కానీ తండ్రికి వడ్డీకి ఇవ్వడం అంటే, అప్పు ఇవ్వడం అంటే ఎట్లా అని మనకు డౌట్ వచ్చింది. అందుకనే బీదలని కొంతమంది పాపం లేని స్థితిలో ఉంటారు, ఆరోగ్యం బాగాక పని చేసుకోలేని స్థితిలో ఉంటారు, భర్తను కోల్పోయి ఒంటరి మహిళలు ఉంటారు, పిల్లలకి ఫీజు కట్టాలి, వాళ్ళు చేసే కష్టం సరిపోదు వాళ్ళకి. అప్పుడు దాకా భర్త ఉంటాడు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత కట్టగలుగుతూ ఉంటారు. కానీ భర్తనే సడన్గా ఆ ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి చాలా ఇబ్బంది కదా. అలాంటి వాళ్ళు మీరున్న ఏరియాలోనే మీకు కనిపిస్తారు, మీకు తెలిసింది. ఇప్పుడు నేనున్న ఏరియాలో అలాంటి వాళ్ళు ఉన్నారు, ఆంటీ వాళ్ళు ఉన్నారు, పాపం మిషన్ కుట్టిద్ది ఆంటీ. భర్త లేడు, కొడుకేమో పట్టించుకోడు కుటుంబాన్ని, ఆమె మిషన్ కుట్టి ఆమెకు ఆరోగ్యం బాగాలేదు. ఆ పిల్లలు వాళ్ళ కోడలేమో ఆ ఇంట్లో వంట పని చేసింది. ఆ పిల్లలకి పాపం పోయే సంవత్సరం ఫీజే కట్టలేదంట ఇంతవరకు, మళ్ళీ ఈ సంవత్సరం ఫీజు కొత్తగా. అలాంటి వాళ్ళకి మనం సహాయం చేస్తే వాళ్ళు అన్యులే అవి అయ్యుండొచ్చు, కానీ మనం వాళ్ళకి సహాయం చేసి దేవుని గురించి చెప్పొచ్చు. మామూలుగా చెప్తే వాళ్ళు మేబీ ఆలోచించకపోవచ్చు, కానీ వాళ్ళకున్న అవసరతను బట్టి వాళ్ళ అవసరం తీర్చి అప్పుడు దేవుని ప్రేమ ఇది, తండ్రి ప్రేమ ఇదమ్మా, ఇలా ఉండేది తండ్రి ప్రేమ అని. మీ గురించి నాకు తెలీదు, అసలు మీకు సహాయం చేయాలనే మనసిచ్చిందే నా తండ్రి యేసయ్యమ్మ. మీరు కూడా అడగండి, ప్రార్థన చేసుకోండి, మీ సమస్యలు తీసేస్తాడని మనం చెప్పొచ్చు. అప్పుడు కాస్త ఆలోచిస్తారు వాళ్ళు, అరే నిజమే కదా, నాలాంటి వాళ్ళు, నాతో వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ నాకు ఇంత సహాయం చేయాల, కానీ వీళ్ళెవరో కూడా నాకు తెలీదు, అయినా సరే నా పరిస్థితిని చూసి నాకు సహాయం చేశారంటే నిజంగా వాళ్ళ దేవుడు అంత గొప్ప దేవుడేమో అని అప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు. అందుకని మీరు ఆలోచించండి. మనం ఎవరైతే తెలిసిన వాళ్ళు, అవసరతలో ఉన్నవాళ్ళు, పోనీ వాళ్ళు తెలియకపోయినా పర్వాలేదు, తెలిసిన వాళ్ళే అవ్వక్కర్లా. అదేం సిస్టర్ తెలిసిన వాళ్ళకి ఇవ్వాలంటే అవసరం లేదు. మీరున్న ఏరియాలో వాళ్ళు అన్యులైనా సరే, ఇంకా వేరే వాళ్ళైనా సరే అవసరతలో ఉన్నారు, లేని స్థితిలో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అనారోగ్యంతో ఉన్నారు, చూపించే వాళ్ళు లేరు, వాళ్ళకు వచ్చే పెన్షన్ సరిపోదు. ఆ విషయం మనకు తెలిసింది. ఇక్కడ సిటీలో అయితే తక్కువ, కానీ అటు సైడ్ అయితే ఆంధ్ర సైడ్ అయితే మాకు తెలిసింది. చెప్తా ఉంటారు, మా అమ్మోళ్ళు చెప్తా ఉంటారు, పాపం ఆమె స్థితి బాగాలేదమ్మా, కొడుకు ఉండేవాడు, ఇంత ముందు కొడుకు బాగా చూసుకునేవాడు, ఇప్పుడు లేడు, పాపం పరిస్థితి బాగాలేదంటే అప్పుడు నెల అయితే జీతం వస్తుంది కదా, జాబులు చేసేవాళ్ళం కదా, జీతం రాగానే ఫస్ట్ దేవునికని తీసిన డబ్బులు ఉంటాయి కదా, డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అట్లా మా నాన్న మాకు అలవాటు చేశాడు. ఫస్ట్ జీతం రాగానే 10వ భాగం అని తీస్తాము. ఆ తీసిన డబ్బులు అందరూ చర్చిలో ఇస్తారు కాబట్టి పాస్టర్ గారికి అంత ఇబ్బంది ఉండదు. ఒకవేళ అయినా సరే సరిపోవట్లేదంటే పాస్టర్ గారికి కొంత ఇవ్వండి, అవసరతలో ఉన్న వాళ్ళకి కొంత ఇవ్వండి, అది చాలా మంచిది. మళ్ళీ మనం దాన్ని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తిరిగి ఆ డబ్బులు రాకపోతే కదా మనం పబ్లిసిటీ చేసుకోవాలి. పేదలను కనికరిస్తే దేవుడికి అప్పించినట్టు. వాళ్ళకి అవసరతలో ఉన్నారు, అరే పోని అనుకుంటాం, కానీ ఆ మనసు ఇచ్చేది ఎవరు?
ఆ మనసు ఇచ్చింది ఎవరు? మన తండ్రే కదా. ఆ జాలి ఎవరిది? ఆ జాలి మన తండ్రి జాలే కదా మనకిచ్చింది. ఆ ప్రేమ ఎవరిది? మన తండ్రి ప్రేమే కదా. మరి నా మనసు కలిగి నా బిడ్డలు నేను ఎలాగైతే వాళ్ళకి సహాయం చేస్తున్నానో అదే మనసుతో వాళ్ళు ఇతరులకి సహాయం చేస్తున్నారు. మరి అంత ఉపకారం చేసిన నా బిడ్డల్ని నేనెలా వదిలేస్తాను అని తండ్రి విడిచిపెట్టడంట, వదిలేయడంట, చూస్తా ఊరుకోడంట. ఆయన ప్రత్యుపకారం చేయును. మనం ఒక 100 రూపాయలు వాళ్ళకి ఇస్తే మనకి 300 వచ్చే దారి ఏర్పాటు చేస్తాడు తండ్రి. మనం ఒక 1000 రూపాయలు ఇస్తే ఒక 5000 వచ్చే ఏర్పాటు చేస్తాడు తండ్రి. ఎందుకంటే తండ్రికి అప్పిస్తున్నాం. వడ్డీ, చక్రవడ్డీ, మారు వడ్డీ, అన్ని వడ్డీలు కలిపిస్తాడు తండ్రి మనకి. ఇది చాలా మంచి మంచి అలవాటు అండి. మన జీతం వస్తుంది ప్రతి నెల ఫస్ట్ తారీఖో లేకపోతే కొంతమందికి 5వ తారీఖు అట్లా వస్తాయి. వచ్చిన దాంట్లో మీ ఇష్టం, అది 10వ భాగమే కావచ్చు, లేకపోతే మీ స్తోమతను బట్టి ఒక 10% లేకపోయినా కొంత, ఒక 500, ఒక 200 పర్వాలేదు. అవసరతలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి, బీదలకు ఇవ్వండి. ఎవరైతే అవసరతలో ఉన్నారు, ఎవరైతే లేని స్థితిలో ఉన్నారు, కొంతమంది పాపం ముసలి వాళ్ళని చూస్తే మళ్ళీ జాలేసిద్ది. వాళ్ళకి ఇంట్లో కొడుకులు ఉన్నా కూడా పట్టించుకోరు, ఏదో ఒక ముద్ద పెడతారు. ఇక తర్వాత వాళ్ళకి ఇంక వేరే అవసరతలు ఉండవా, అనారోగ్యంతో ఉంటారు, వాళ్ళకి వచ్చే పెన్షన్ సరిపోదు, మీకు ముద్ద పెట్టడమే దండగా, మళ్ళీ మీకు ఆ హాస్పిటల్ ఖర్చులు కూడా మేమే చూడాలని కొంతమంది ఉంటారు. వాళ్ళ బాధ చెప్తా ఉంటే మరి బాధేసిద్ది. అలాంటి వాళ్ళకి మీరు ప్రతి నెల వెళ్ళి ఎంతో కొంత, అమ్మా నేను మొత్తం నీ సమస్య తీర్చలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత నీకు సపోర్ట్గా ఉండి తీసుకొని ఇస్తే ఎంత సంతోషిస్తారు, ఎంత మందికి చెప్పుకుంటారో. అసలు నా కొడుకమ్మ, నా కూతురమ్మ, నా తల్లి ప్రతి నెల జీతం రాగానే ఫస్ట్ నాకే ఇచ్చిద్దమ్మ తల్లి తెచ్చి. అసలు నిజంగా దేవుడా ఈ బిడ్డను ఆశీర్వదించేయ, ఈ బిడ్డని అభివృద్ధి చేయని మనకు తరపున వాళ్ళు తండ్రికి మొరపెడతారండి. అసలు ఆ మాటలు మనకెంత ప్రోత్సాహకరంగా ఉంటాయో కదా, ఎంత బలాన్ని ఇస్తాయో కదా. మీరు ఎవరికన్నా ఇచ్చారా? ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు అసలు ఎంత ఓదార్పుగా, ఎంత ధైర్యాన్ని ఇస్తాయి, ఒక తృప్తిని ఇస్తాయి కదా. అలా మీరు అలవాటు చేసుకోండి, మీ బిడ్డలకు అలవాటు చేయండి. మన పిల్లల ద్వారా ఇప్పుడు మన పిల్లలు వాళ్ళ బర్త్డేలు కానీ ఏదైనా ఫంక్షన్లు, ఏదైనా సందర్భాలు వస్తే, వాళ్ళు ఏదైనా పాస్ అయినా కూడా వాళ్ళ చేతులతో మనం చర్చిలో కానుక వేపిస్తాం, వాళ్ళ చేతులతోనే ఎవరికైనా హెల్ప్ చేపిస్తాం. అలా మన బిడ్డలతో వాళ్ళకి హెల్ప్ చేపిస్తే మనకు ఒక తృప్తి. అదే తండ్రి కోరుకుంటున్నాడు. ఆయన బిడ్డలుగా మనం కూడా ఇతరులకి సహాయం చేయాలి, మన ద్వారా చేపించాలనేది తండ్రి కోరిక. తండ్రి బిడ్డలుగా నా పిల్లలు వేరే వాళ్ళకి సహాయం చేయాలని తండ్రి చెయ్యాలంటే డైరెక్ట్గా చెయ్యొచ్చు, కానీ చెయ్యడు, మన ద్వారా చేపిస్తాడు తండ్రి. అందుకే మనకిస్తాడు సమృద్ధిగా. మనం వాళ్ళకి చేస్తే అంతకన్నా సమృద్ధిగా ఇస్తాడు మనకి తండ్రి. మనం చేసే సహాయాన్ని బట్టి తండ్రి ఎంత సంతోషమో. ఇప్పుడు మన పిల్లలు మనం చెప్పకుండానే వాళ్ళకి సహాయం చేస్తే, ఎవరికైనా సహాయం చేస్తే, మమ్మీ నేను వాళ్ళకి హెల్ప్ చేశాను మమ్మీ అంటే మనకి భలే హ్యాపీగా అనిపించింది కదా. అంతకన్నా ఎక్కువ సంతోషిస్తాడు మన తండ్రి. అందుకే మీకు తెలిసిన వాళ్ళే కాకపోయినా సరే, మీరు దారిలో ట్రావెలింగ్లో ఉన్నప్పుడైనా సరే, లేకపోతే హాస్పిటల్కి ఏదైనా ఆరోగ్యం బాగాకుండా చూపించుకోవడానికి వెళ్ళినప్పుడైనా, అక్కడ పాప భార్య భర్తలు ముసలమ్మలో కూర్చొని ఉంటారు, వాళ్ళని వెళ్ళి దగ్గరికి వెళ్ళి పలకరించండి. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మరి ఎన్ని రోజులైంది, ఏంటమ్మా సమస్య, ఎందుకు అలా ఉన్నారని మాట్లాడండి ప్రేమగా. మాట్లాడినప్పుడు వాళ్ళ సమస్య చెప్తారు, వాళ్ళు షేర్ చేసుకుంటారండి. సిటీల్లో అయితే తక్కువ, మనం అడిగిన దానికే సమాధానం చెప్పి సైలెంట్ అవుతారు. కానీ అట్లా ఉండదు, పాపం వాళ్ళ బాధ అంతా చెప్పుకుంటారు మనతో. చెప్పుకున్నప్పుడు ఎంతో కొంత, అమ్మా ఇదిగో మీ బస్సు ఛార్జీల కన్నా ఉంటాయి కదా, ఇదిగమ్మా తీసుకొని వాళ్ళ చేతులు ఎంతో కొంత పెట్టండి. ఒక తృప్తి. ముందు తండ్రి హ్యాపీ అవుతాడు. ఖచ్చితంగా తండ్రి మీరు ఎంత ఇచ్చారో దానికి డబలు త్రిబులు అంతకు మించి కూడా మనకిస్తాడు. తండ్రి బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు, వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఆ మనసిచ్చేది తండ్రే. మళ్ళీ మనం సహాయం చేస్తే మళ్ళీ మనం చేసిన సహాయాన్ని తిరిగి మనకిచ్చేది తండ్రే. తండ్రి ప్రేమ చూడండి ఎలా ఉండిందో. తండ్రి ప్రేమను అర్థం చేసుకోండి, ఆస్వాదించండి. తండ్రి మనసు ఎలాంటిదో తెలుసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళకి మనం ఇచ్చామనుకో, ఇక అందులో తేడా ఏమైనా ఉండిద్దా? అందులో ఏదైనా మేలు ఉండిద్దా? అందులో సహాయం చేసినట్టు ఉండిద్దా? అట్లానే చేయొద్దని కాదు, వాళ్ళు ఏదైనా అవసరతలో ఉంటే ఇవ్వండి, వాళ్ళు తిరిగి మనకిస్తారు. అసలు
మనకి తిరిగి ఇవ్వలేని స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళని కనిపెట్టండి, వాళ్ళని కనుక్కోండి, వాళ్ళని ఎంక్వైరీ చేయండి. మనకి తిరిగి వాళ్ళు ఇవ్వలేరు, ఇవ్వకూడదు. అలాంటి వాళ్ళకి మీరు సహాయం చేయండి. ఖచ్చితంగా తండ్రి ఇస్తాడు వాళ్ళ తరపున. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకుంటాయి, మన కుటుంబాలకు ఉంటాయి. నేను చాలా మందికి, అంటే నేనంటే నా గొప్పతనం కాదు, తండ్రి ఇచ్చిన మనసుని బట్టి చాలా మందికి తెలియదు, అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, నాకు తెలియదు. అప్పుడు బస్సులో ట్రావెలింగ్ చేసేటప్పుడు, ఆటోలో వెళ్ళేటప్పుడు వాళ్ళు ముసలమ్మలు ఉంటారు, దిగి డబ్బులు తీస్తూ ఉంటారు. ఆ పైడి చెంగు, ఆ చీర నలిగిపోయి పాపం చినిగిపోయిన చీర, ఆ చీర చెంగును కట్టుకొని ఆ డబ్బులు నెమ్మదిగా తీస్తూ ఉంటారు. నాకు వాళ్ళని చూస్తేనే అయ్యో అనిపించింది. అమ్మా నువ్వు ఆ డబ్బులు తీయొద్దు, ఏమొద్దు, నేను ఇస్తాను, ఎంతైనా నేను ఇస్తాను, నువ్వు వెళ్ళమ్మా, మళ్ళీ వేరే ఏదైనా కొనుక్కొని ఏదైనా టిఫిన్ చేయను, ఇక వాళ్ళ డబ్బులు తీరేమను. అంటే ఆ మనసు తండ్రి ఇచ్చాడు. ఆ దయ, ఆ సున్నితమైన మనసు, కనికరించే మనసు ఇచ్చేది మన తండ్రి. ఇచ్చేసి వాళ్ళకి ఆటోకి నేనే పెట్టుకోవడం, నాకున్న దాన్ని బట్టే. నేనేదో పెద్ద లక్షాధికారులు కోటీశ్వరులు కాదండి, తక్కువ, అప్పుడు జీతం తక్కువే, అందులోనే ఎంతో కొంత వాళ్ళకి. అంటే అమ్మా కాదమ్మా అంటే ఎవరో మనకు తెలియదు కదా, వాళ్ళ చుట్టాలం కాదు, తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. అది కాదమ్మా నా డబ్బులు నువ్వెట్లా పెట్టుకుంటావు, అమ్మా పర్వాలేదు నేను ఇస్తాను, నువ్వు అవి టిఫిన్ చేసే, అవి తీయొద్దులమ్మా, వెళ్ళు తీసుకెళ్ళు అని చెప్పి ఎంత సంతోషిస్తారో. ఒక 10 రూపాయలు ఆటో పెట్టుకుంటేనే ఎంత సంతోషిస్తారో. ఎన్నిసార్లు అంత దూరం వెళ్తే కూడా వెనక్కి తిరిగి చూసుకుంటా నవ్వుకుంటా వెనక్కి తిరిగి చూసుకుంటా ఒక తృప్తిగా వెళ్ళిపోతారా వాళ్ళు. వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి మనకుంటాయి, మన పిల్లలకుంటాయి, వాళ్ళ పిల్లలకుంటాయి. అలా చాలా మందికి తండ్రి సహాయం చేసే మనసు, అవకాశం ఇచ్చాడు తండ్రి. నిజంగా అవసరతలో ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వండి. చర్చిలోనే ఇవ్వాలనేం లేదు. ఒకవేళ ఆ పాస్టర్ గారికి ఇబ్బంది లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకి దేవుడి దయ వల్ల సమృద్ధిగానే ఉంది అనుకుంటే ఆ డబ్బులు ఇతరులకి, అవసరతలో ఉన్న వాళ్ళకి, లేకపోతే అనాథ పిల్లలు ఉంటారు, అనాథ పిల్లలకి ఇవ్వండి. భర్తను కోల్పోయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ముసలి వాళ్ళు ఉంటారు, ఆరోగ్యం చెడిపోయి ఉంటారు, వాళ్ళకి ఒక ఫ్రూట్స్ కానీ, లేకపోతే డబ్బుల పరంగా కాకపోయినా ఫ్రూట్స్ కానీ, అట్లా వాళ్ళకి ఏది కావాలంటే దాన్ని బట్టి ఇవ్వండి. మీరు ప్రతి నెల ఈ అలవాటు మీరు చేసుకోండి. ఖచ్చితంగా మేము అదే చేస్తామండి. మా నాన్న ఫస్ట్ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. దారిన డ్యూటీకి వెళ్ళేటప్పుడు, సెక్యూరిటీగా ఉన్నప్పుడు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు కదా, అప్పుడు సైకిల్ కూడా లేదు మాకు, సైకిల్ లేదు, రిక్షా ఏమి లేదు, సైకిల్ లేదు, బైక్ లేదు, ఏమి లేదు, నడకే, ఎంత దూరమైనా నడిచి వెళ్ళేవాళ్ళం. అయితే సెక్యూరిటీ గార్డుగా చేసేటప్పుడు ఆ గార్డుకి జీతం ఎంత వచ్చిందో మీకు తెలుసు. ఇప్పుడు కాదు, ఒక 20 సంవత్సరాల క్రితం అనుకోండి, తక్కువ, చాలా తక్కువ జీతం. ఆ జీతంలో కూడా నిజంగా ఎవరైతే అవసరతలో ఉన్నారని నాన్న వెళ్తా ఉంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయ్యా అది అట్ట కాదయ్యా, ఎట్టయినా అమ్మా ఎట్టున్నావమ్మా అని పలకరిస్తూ ఉంటారు. ఏదైనా టీ తాగడానికి వచ్చినప్పుడు ఆ టీ కొట్టు దగ్గరికి ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎట్టుందయ్యా ఇంట్లో, కొడుకు అసలు పట్టించుకోవట్లేదయ్యా, ఆరోగ్యం బాగాలేదయ్యా, చూపించుకోవడానికి డబ్బులు లేవయ్యా అని చెప్తా ఉంటారు. అప్పుడు వాళ్ళని మైండ్లో పెట్టుకొని జీతం రాగానే, ఫస్ట్ తారీఖున జీతం రాగానే మొదట వాళ్ళకి ఇచ్చేసిన తర్వాతే ఇంట్లో వాడతాడు. అదే అలవాటు మాకు చేశాడు. మేమంతే చేస్తాం. జీతం రాగానే ఫస్ట్ ఆ డబ్బులు తీసి పక్కన పెడతాము. ఎవరైతే అవసరతలో ఉన్నారో నిజంగా, ఇప్పుడు మిషన్ అంటే అని మీకు చెప్పే కదా, మిషన్ కుట్టిద్ది, భర్త లేడు, కొడుకు పట్టించుకోడు, మరి పిల్లలకి ఫీజులు, మనవరాళ్ళకి ఫీజు కట్టలేదని వాళ్ళకు కూడా నేను ఎంతో కొంత ఇవ్వాలని తండ్రి ఆ మనసు ఆలోచన ఇచ్చాడు. ఇస్తాను దేవుడి కృపను బట్టి. మొత్తం ఇవ్వలేకపోవచ్చు, వాళ్ళ సమస్య మొత్తం తీర్చలేకపోవచ్చు. ఆమె ఎంత, ఇప్పుడు ఏదైనా బట్టలు కుట్టడానికి ఇస్తే ఆమె ఎంత అంటే అంతే ఇచ్చేస్తాను. మళ్ళీ బేర వాడతాం, తగ్గి మరే చెప్పడం, ఇక అదే మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకి అవసరం, పాపం ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, ధైర్యం లేదు, భర్త లేడు. భర్త పని చేయకపోయినా మనిషి కళ్ళ ముందుంటే అదొక ధైర్యం కదా. భలే నిరుత్సాహంలో ఉంది. నేను ఆమెకి సహాయం చేసి మళ్ళీ దేవుడి గురించి చెప్పాను. చాలాసార్లు చెప్పాను, ఆంటీ ప్రార్థన చేసుకున్నా ఆంటీ అని చెప్పాను. మళ్ళీ సహాయం చేసి చెప్తే ఇంకా ఆలోచించింది. అది తండ్రి ఆ మనసు ఇచ్చాడు, దేవుడు కృపను బట్టి. అలానే మీరేమో నాకు పంపకండి, నాకు అస్సలు పంపించొద్దు. నా తండ్రి నాకు ఇచ్చాడు. నా భర్త చక్కగా, ఆయన అసలు సెలవే పెట్టడు, ఆరోగ్యం బాగోకపోయినా సెలవు పెట్టడు. ముందు ఆయన బాధ్యత అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. పని కష్టపడిన దానికి దేవుడి కష్టార్జితాన్ని ఆశీర్వదించాడు. మాకు వస్తాయి దేవుడి కృపను బట్టి. అవి మాకు మేము సంపాదించిన దాంట్లో మేము ఇస్తాం. మళ్ళీ మీరు మాకు పంపించొద్దండి.
మీ దగ్గరున్న వాళ్ళు మీ పిల్లలతో మీరు సహాయం చేయించండి, వాళ్ళకి అలవాటు చేయండి, వాళ్ళకి మంచి పనులు ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి. తండ్రికి అప్పు ఇవ్వండి, ఎవరికి అప్పు ఇవ్వద్దు. వడ్డీలకు ఇచ్చి ఇప్పుడు ఎంతోమంది మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చాము వాళ్ళు మాకు ఇవ్వట్లేదని ఎంతోమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా వద్దు. నిజంగా పేదరికంలో ఉన్న వాళ్ళకి మరి మాకున్నది వాళ్ళకి ఇస్తే తిరిగి ఎలా వచ్చింది సిస్టర్ అంటారేమో. దానికి కూడా తండ్రి ఆన్సర్ పెట్టాడు అక్కడ. వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. మీరు 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చారంటే మీకు 500 వచ్చే దారి తండ్రి చూపిస్తాడు. 500 పంపిస్తాడు అంతే. మీకు అర్థం కాదు. మేము అలా ఇవ్వడం నేర్చుకున్నామండి. మాకు ఎప్పుడు ఇంట్లో డబ్బులు ఉంటానే ఉంటాయి. డబ్బులు ఏదో ఒక రూపంలో ఉంటానే ఉంటాయి. ఒక తృప్తి, సంతోషం, హ్యాపీ, సమాధానం ఇంట్లో ఉంటానే ఉంటాయి. ఏదో ఒక రూపంలో ఉంటానే ఉంటాయి. అప్పులున్నా కూడా అప్పు తీర్చే దారి కూడా తండ్రి చూపిస్తానే ఉన్నాడు. ఇప్పుడు అప్పులు లేవు, ఎటువంటి బాధలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు, అన్నీ తీరిపోయాయి. దేవుని కృపను బట్టి ఒకరికి ఇవ్వాలి అనే మనసు తండ్రి స్థిరపరిచాడు. ఇస్తాము కంపల్సరీ. ప్రతి నెల ఎవరొకరికి ఇవ్వందే తృప్తి ఉండదు. అది మీరు కూడా కలిగి ఉంటే, అది నేర్చుకుంటే మంచి పనే కదా, అదేం చెడ్డ పని కాదు కదా. మనకున్న దాంట్లోనే నాకు 300 ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు యాడ్స్ చదివితే ఒక్కసారి ఒక 30 సెకండ్స్ యాడ్కి 300, 500 అలా ఇస్తారు. 1 మినిట్ యాడ్కి 500 లేకపోతే 800 అలా ఇస్తారు. 300 ఇచ్చినా 100 ఇచ్చినా సరే అందులో 10% ఖచ్చితంగా ఎవరొకరికి అవసరతలో ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఆ మనసు తండ్రి ఇచ్చాడు కాబట్టి అదే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని తండ్రిని అడుగుదాము. కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి మీరు కలిగి ఉన్న ఆ మనసు నా ప్రభ మాకు కూడా ఇవ్వండి నా తండ్రి. మరి బీదలను మరి ఎవరైతే అవసరతలో ఉన్నారో నా ప్రభ వాళ్ళకి ఇవ్వాలనే మనసు, ఆ మనసు మీది మనసే నా తండ్రి. ఆ మనసు మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీరు అటువంటి మనసు మాకు ఇచ్చిన నా ప్రభ మరి వాళ్ళ నా తండ్రి మా వద్దు నా ప్రభ మీరిచ్చిన హృదయాన్ని బట్టి, మీరు సమృద్ధిగా ఇచ్చిన సంపాదనను బట్టి నా ప్రభ ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి. ఎవరైతే నిజంగా ఆపదలో ఉన్నారో వాళ్ళకి ఆదుకోవాలి. వాళ్ళు లేమిలో ఉన్నారు వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలి అనే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చిన ప్రభ మరి ఇష్టంగా నా తండ్రి మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇచ్చే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.